పూరా లోకల్. ప్రస్తుతం ఉన్న కాలంలో మనుషులు ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బయట తినే చిరుతిండే మన ప్రాణాలకు హాని అనుకున్నాం, కానీ అది ముమ్మాటికి అబద్ధమని రుజువైంది. ఆరోగ్యానికి మంచిదని రోజు మనం తినే కూరగాయల్లో కూడా ప్రాణాంతక బ్యాక్టీరియా ఉందని మధ్యప్రదేశ్లోని అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ ఐసీఎంఆర్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హర్యానాలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన స్టడీలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. మనం రోజు తినే టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, దోస, రాడిష్, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపోచలు, క్యాబేజ్ వంటి వాటిల్లో యాంటీబయోటిక్స్, ఈకోలై బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1780 శాంపిల్స్ను సేకరించి వాటిలో ఉన్న బ్యాక్టీరియాల ప్రమాద స్థాయి, డ్రగ్స్ రెసిస్టెన్స్, యాంటీబయోటిక్ అవశేషాలపై స్టడీ చేశారు. మన మూత్రనాళ వ్యవస్థను డ్యామేజ్ చేసే యూరోపాథోజెనిక్ ఈకోలై స్ట్రెయిన్స్తో పాటు ఒంటిని సెప్టిక్ చేసే సెప్టిసెమియా ఈకోలై స్ట్రెయిన్స్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇలాంటి ఆహార పదార్థాలు మన ఒంటికి ప్రమాదకరమా అంటే శాస్త్రవేత్తలు అవునని అంటున్నారు. ఆయా బ్యాక్టీరియాలు ఉన్న కూరగాయలు తినడం వల్ల బ్యాక్టీరియల్ డ్రగ్స్ రెసిస్టెన్స్ ప్రమాదకర స్థాయికి చేరుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ కూరగాయల్లోని బ్యాక్టీరియా స్ట్రెయిన్లు 100% వరకు మల్టీ డ్రగ్స్ రెసిస్టెన్స్ సంతరించుకున్నాయని తేల్చారు. అత్యధికంగా క్యారెట్లోనే 25% వరకు బ్యాక్టీరియా రకాలు ఉన్నాయని తేల్చారు. ఆ తరువాత క్యాబేజ్లో 193%, మెంతిలో 18.5%, టమాటాలో 15.9%, కొత్తిమీరలో 157%, పాలకూరలో 15.2%, పచ్చిమిర్చిలో 14.5%, దోసలో 14.4%, పుదీనాలో 12%, ఉల్లిపోచల్లో 81% మేర ఆ బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ ఉన్నాయని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్లు ఉన్న కూరగాయలను తింటే మూత్రనాళ ఇన్ఫెక్షన్, బ్లాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్ళు చికెన్ వంటి మాంసాహారాల్లోని వీటి ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించినా ఇప్పుడు శాకాహారాలైన కూరగాయలను అవి రిజర్వాయర్లుగా చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఎక్కువగా మనుషులు విసర్జించే మలం ద్వారానే అవి కూరగాయల మొక్కల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పెస్టిసైడ్స్ ఎక్కువగా చల్లడం వల్ల కూడా యాంటీబయాటిక్స్ అవశేషాలు కూరగాయలకు చేరుతున్న దాఖలాలున్నాయని చెబుతున్నారు. మరోవైపు చిన్నపిల్లల్లో మెదడు వ్యాపుకు కారణమయ్యే నియోనైటిల్ మెనోజైటిస్ ఈకోలై స్ట్రెయిన్స్ కూడా పలు కూరగాయల్లో ఉన్నట్లు హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాలు కూరగాయల ద్వారా ఎంత మేర యాంటీబయాటిక్ సిస్టైన్స్ సంతరించుకుంటాయన్న దానిపై స్టడీ చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.